ఛత్రపతి శివాజీ ఎలా చనిపోయారు? హెల్త్ బాగాలేక చనిపోయారు, రక్తం కక్కుకొని చచ్చిపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం అండి, విషయం కలిపారని చెప్పేసి తన కుమారుడు చనిపోయారని కొన్ని చోట్ల విషయం కలిపి చంపేశారు. ఎవరు చంపేశారు? ఈ శూద్రుడు మా మీద రాజుగా ఎలా ఉంటాడు అని చెప్పి అగ్ర కులాల వాళ్ళు చోట్ల 2 హిస్టరీస్ ని చదివాను. ఇంకో విషయం చెప్తాను. ఒకటి రక్తం కక్కి చచ్చిపోతే ఎవరైతే విషయం కలిపానని చెప్పారో ఆయన్ని ఉరిదీశాడు అని సంభాజీ మహారాజ్ గారే ఉరిదీశారు అనేది ఒక చోటు ఉంది. ఇంకో చోట ఆయన కామన్ గా మోషన్స్ అయినాయి, ఫీవర్ అయింది, ఆయన వయసురీత్యా చనిపోయారు. పుస్తకం చదివారు, నేనే పుస్తకం చదివాను, టాలీ చేసుకోవాలి మనం. చరిత్రలు వక్రీకరించబడతాయంటున్నాను. సంభాజీ మహారాజు ఉన్నారు కదా, అంత వీరుడిగా ఉన్నాడండి. ఆయన్ని ఎవరు చంపారు సార్? ఆయన్ని ఎవరు పట్టించారు సార్? ఈ శూద్ర రాజు మా తల మీద ఉండకూడదని చెప్పేసి ఇక్కడ అగ్రకురాణ వాళ్ళు ఎందుకు మరి అక్కడ ముస్లింలకి చావా సినిమాలో హిందూ ముస్లింలు ఎందుకు గొడవలు చూపించారు సార్? నేను అంటుంది ఏంటంటే సరే అక్కడ సినిమా గురించి పక్కన పెట్టండి, అలాగా సినిమా పర్ఫార్మ్ చేశారు. 2 విషయాలు నేను మీకు దృష్టికి తీసుకొస్తే మీకేమైనా అర్థమవుతుందేమో. చూడండి, కళ్ళెందుకు పొడిచారు? మతం మారలేదు, కళ్ళు పొడిచారు అన్నది అపోహ. ఇక్కడ వచ్చేదంటే అన్నది అపోహ. అసలు నిజం చెప్తాను. చూడండి, 2 కళ్ళు ఎందుకు పొడిచేశారు? 4 ఎందుకు కోసేశారు? గోర్లు ఎందుకు పీకేశారు? చర్మాన్ని ఎందుకు తీసేశారు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు నమ్ముతున్నట్టు వీళ్ళు తయారు చేసిన శాస్త్రం ప్రకారంగా శూద్రుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, లేకపోతే కళ్ళు పొడిచేస్తారు, నాలుక కోసేస్తారు, చర్మాన్ని ఒలిచేస్తారు. మీరు ఎక్కడ చదివారు సార్? ఇది చరిత్ర చదవండి సార్. ఈ రోజు మీరు వాట్సాప్ యూనివర్సిటీ చూడండి, నేను చెప్పేదండి, మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఒక్కసారి యూట్యూబ్ నేను ఒప్పాను కదా సార్, అలా బామ్మర్దియే పట్టించాడు అనేది ఒప్పుకున్నారు కదా. పట్టించుకున్న తర్వాత అయితే సంభాజీ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజుని చంపేసిన తర్వాత ఆ రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళింది అది చెప్పండి నాకు. వాళ్ళ సొంత ఇంకో తమ్ముడు అన్న. మరి చంపింది ఎవరు? అన్న చేతిలోకి వెళ్ళిపోయింది. ఇచ్చింది ఎవరు? వాళ్ళకి వాళ్ళ బామ్మర్ది తీసుకుపోయి అప్పచెప్పిన తర్వాత జరిగినటువంటి ఎవరు గెలిచింది ఎవరు? మొఘల్ సామ్రాజ్యంలో గెలిచింది ఎవరు? నా ఉద్దేశం చూడండి సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు నేను అరుచుకున్నంత మాత్రం ఏం రాదు. నా ఉద్దేశం ఇక్కడ విషయం ఏంటంటే అగ్ర కురాన వాళ్ళు ఈ శూద్రుడు రాజు ఎలా అవుతాడు, శూద్ర ఛత్రపతి శివాజీ మా మీద రాజ్యం ఎలా చేస్తాడు అని చెప్పేసి చూడండి, మానవులందరూ సమానులే సార్. కానీ ఇవన్నీ వాస్తవమే సార్. ఔరంగజేబు ఇదే వాస్తవం, మతం మారకుండా ఇదే వాస్తవం. ఇది మొత్తం చూడండి. అంతెందుకు ఇప్పుడు దొరికారు కదా సంభాజీ మహారాజ్ గారు, దొరికిన ఆ టైం ఆ ప్రాంతంలోనే అక్కడ గుళ్ళను ధ్వంసం చేసి ఈయనని కట్టి లాక్కొని ఈడ్చుకొని తీసుకెళ్ళి 2 రాజుల మధ్య జరిగినటువంటి పోరు అది. 2 రాజ్యాల మధ్య జరిగిన పోరు. ఓ విషయం చెప్తాను, ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీరు బాధపడొద్దు సార్. మొఘల్ సామ్రాజ్యం భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేసిన తర్వాత మిగిలిన ఇంత చిన్న రాష్ట్రం మిగిలింది కాబట్టి మొఘల్ రాజులని భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య రాజులు ఫస్ట్ భారతదేశంలో వచ్చారా? వాళ్ళని ఇక్కడ నుంచి ఎవరైనా పిలిచారా చెప్పండి? లేదు, ఆయన దండయాత్ర చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. రాజ్య విస్తరణ ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఒకళ్ళంటే ఒకళ్ళు పడక మొఘల్ రాజులు పిలిచారు, ఆహ్వానించారు. మీరు మొఘల్ రాజు పక్షాన ఎందుకు వకాలత్ పుచ్చుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు చెప్తాను ఎందుకు మన భారతదేశం మన దేశాన్ని ఆక్రమించాడు. ఎందుకు చెప్పిన ఆ మతం ఆకులో మనకి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? అరబ్ నుంచి వచ్చారు. అరబ్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు అరబ్బుకి వాళ్ళకి సంబంధం లేదు. ఇస్లాంకి రాజుకి ఏ సంబంధం? ఇప్పుడున్న భారతదేశం వేరు, అఖండ భారత్ వేరు. అవును, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగం కాదా? అవును, అప్పటికి ఆల్రెడీ కాందహార్ ఎలా భారతీయులే భారతదేశంలో ఉన్న తక్షశీలను తగలబెట్టింది ఎవరు? సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు చర్చించుకుంటే మనం ఇంకో 10 గంటలు మాట్లాడుకోవచ్చు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి మెసేజ్ ఏదైనా వస్తే ఇది ప్రజల్ని వెడగొట్టడం కోసం వచ్చిందా, కలపడం కోసం వచ్చిందా అన్నది చూసుకోవాలి. ఇక్కడ 2 మైండ్ సెట్స్ ఉన్నాయి సార్. భరతమాత ముద్దు బిడ్డల మైండ్ సెట్ ఒకటి ఉంది, బ్రిటిష్ మత అక్రమ సంతానం మైండ్ సెట్ ఒకటి ఉంది. కలిపేవాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, ప్రజల హిందూ ముస్లింల మధ్య ప్రేమని ఐక్యతను తీసుకొచ్చేవాళ్ళు. వెడగొట్టే విధంగా చేసేవాడు మాత్రం వాడు భారతదేశంలో ఉన్నా కానీ వాడు బ్రిటిష్ మత అక్రమ సంతానంగానే నేను చూస్తాను. విడగొట్టేవాడు భారతీయుడు కాదు, కలిపేవాడు నిజమైన భారతీయుడే నేను నమ్ముతాను. మాట్లాడుతున్నారు మీరు. రేపు ఈరోజు రాత్రి గడిపితే రేపు రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. ఈరోజు రాత్రికి మీకు ఉండాల్సిన తయారీ ఉంటుంది. నా ఉద్దేశం అంతా ఏమైనా నేనైనా ప్రిపేర్ అయ్యి వస్తాను, కానీ కలిసే విధంగా కాంట్రడిక్షన్ నేను ఎన్ని మాట్లాడినా చేసినా బట్ ఖచ్చితంగా ఎలా కలవచ్చు మనం అనే దాని మీద 100% జరగాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇది అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా జై అనగలరా సార్? చాలా సార్లు అన్న వాళ్ళను
ముస్లిం ఫ్రెండ్లను వ్యతిరేకించారు. భారత్ మాత అంటే ఎవరికి మాత అని సాక్షాత్తు ఏ పెద్ద పార్టీలో ఉన్నటువంటి నాయకుడే అనేసి అన్నారు భారత్ మాతాకి జై అనకూడదు అని చెప్పేసి ఇది మళ్ళీ పొలిటికల్ స్టంటే. వీళ్ళు ఏమంటారు తెలుసా, ఏమంటారంటే ఇది మన మతానికి వ్యతిరేకము అంటారు. దేవుడు కూడా అనరేమో అనేది చాలా మంది అనుకుంటున్నటువంటి ఉద్దేశం. మీరు భారత్ మాతాకి జై ఒకవేళ అనాలనుకుంటే 3 సార్లు అంటే లేదు, ఒక మాట దూరం అవుతాయి చాలా మందికి. ఇక్కడ భారత్ మాతాకి జై నేను చెప్తాను. అయితే అనని వాళ్ళు ఎందుకు అన్నారో అపోహ క్లియర్ అవ్వాలి. ఓకే, చూడండి, భారతదేశం కదా, ఇది మాత ఎలా అవుతుంది? ఇది మాత ఎలా అవుతుంది? దేశం కదా ఇది, మాత ఎలా అవుతుంది? మాతకు జై ఏంటి అంటే సాంప్రదాయం ఉన్న అంటే అదే 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 ఈ ప్రశ్న ఎలా అవుతుంది? మాత అనకూడదు కదా అన్నది అపోహ. కొంతమంది ముస్లింలు మాత అంటే ఏంటి సార్, పోనీ ట్రాన్స్లేట్ చేస్తే ఏమైంది సార్, అదన్నా వాళ్ళకి చెప్పండి. యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, భారత్ మాత అంటే అనొచ్చా అంటే నేను అంటాను అనొచ్చు. నాకు అనొచ్చని ఎవరు నేర్పారు తెలుసా? భారత్ మాత అని అనొచ్చన్న నాకు అవగాహన నాకు ఈ గ్రంథం నేర్పింది. ఓకే, ఖురాన్ గ్రంథం నేర్పింది. అంటే ఖురాన్ వాళ్ళకి అనొద్దని చెప్పిందా? ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఖురాన్ గ్రంథం ప్రకారంగా ఇస్లాం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి భారత్ మాతాకి జై అనొచ్చా అంటే అనొచ్చు అంటాడు కూడా. ఓకే, రాజకీయంగా వాళ్ళు అనేది ఇది ఇస్లాంకి వ్యతిరేకం అనకూడదు అనే వాళ్ళు ఉంటారు. ఎలా అనాలో నేను చెప్తాను. రైట్. మాత అంటే అరబీలో ఉమ్ము అంటారు. అంటే ఉమ్మే అంటే మదర్ అని. ఇప్పుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఉమ్ముల్ ఖురా అని ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. 6వ సూరాలో ఉమ్ముల్ ఖురా అని ఉంటుంది. ఉమ్ముల్ ఖురా అంటే పట్టణాల తల్లి. మక్కాని పట్టణాన్ని ఉద్దేశించి దాన్ని ఉమ్ముల్ ఖురా అన్నారు. అంటే ఒక పట్టణాన్ని అమ్మ అన్నారు కదా, మరి మక్కాని మాత అన్నప్పుడు భారతదేశాన్ని మాత అంటంలో తప్పేంటి అంటే ఖురాన్ అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఇంకా ఉమ్ముల్ అరబ్ అంటారు. ఉమ్ముల్ అరబ్ అంటే అరబ్బులందరికీ తల్లి ఎవరంటే హజ్రా అలైహిస్సలాం అరబ్బులందరికీ తల్లి అని అన్నారు. ఇంకా ఉమ్ముల్ ఖురాన్ అంటారు. ఉమ్ముల్ ఖురాన్ అంటే ఖురాన్ మొత్తానికి తల్లి ఉంది. అదేంటిదంటే మొదటి సూరా ఫాతిహా అని ఉమ్ముల్ ఖురాన్ అంటారు. ఉమ్ముల్ ఖురా అని ఇంకోటి ఉంది, అంటే అది ఒక మదర్సా పేరు ఉమ్ముల్ ఖురా అని. అంటే ఈ ఉమ్మ అనే పదము తల్లి అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గోమాత మనకు కనిపిస్తుంది, భారత్ మాత కనిపిస్తుంది. కష్టంగా 2 మాతలు ఉన్నాయి ఇక్కడ. కానీ మన అరబ్బులో ఇస్లామిక్ సాహిత్యాన్ని చూసుకుంటే 10 కన్నా ఎక్కువ మాతలు కనిపిస్తారు. అంటే ఒక పట్టణ మాతగా ఉంటుంది. ఇంకా ఉమ్ముల్ లహం అంటారు. ఉమ్ముల్ లహం అంటే మాంసాలకి తల్లి ఒంటె. అంటే ఇప్పుడు ఇన్ని రకాల మాంసాలు తింటున్నాం, అన్నిటికన్నా తల్లి లాంటి మాంసం ఏంటంటే ఒంటె అంటారు. ఒంటెని కూడా మాత అన్నట్టే కదా ఇప్పుడు అక్కడ. ఇప్పుడు గోమాత అన్నప్పుడు ఒంటె మాత అంటాము. అంటే ఇక్కడ ఏంటంటే సార్, వాళ్ళు ఏది చేసినా తప్పే, మేము ఏది చేసినా కరెక్టే అన్న భావన అన్ని మతాల్లో ఉంది. ఇది తీసేయాలంట నేను. కాబట్టి భారత్ మాతాకి జై అని ప్రతి భారతీయుడు అంటాడు. అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో ప్లీజ్ ఇప్పుడు భారత్ మాతాకి జై అని ఒకసారి 3 సార్లు ప్లీజ్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇంకోసారి నాతో కలిసి అనండి. మీకన్నా గట్టిగా నేను చెప్తున్నా, నాతో కలిసి అనండి. ఎస్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై 100% మన దేశము. మీరే కాదు, దిస్ ఈజ్ మై మదర్ ల్యాండ్. ఖురాన్ని ప్రేమించే వాళ్ళు, ఖురాన్ని విశ్వసించేవారు, ఖురాన్ని పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జై అనాలి అంటారు. ఇక్కడ నుంచి ఆయన అంటారు. అంటే రాజకీయ ప్రభావం వల్లనే విడగొట్టడం జరుగుతుంది మహేందర్ గారు. ఓకే, రాజకీయ అంటే ప్రజలని విడగొట్టేటువంటి వారు అన్ని మతాస్తులో ఉన్నారు. మీ లెక్క ప్రకారంగా రాజ్యాలు అయిపోయినాయి కాబట్టి ఇకనైనా కలిసి ఉండండి. గతంలో రాజులు ఏం చేశారు, రజాకార్ ఏం చేశాడు, ఇవనకుండా కలిసి ఉంటే బాగుంటుందేమో అనేది మీ ప్రయాస అని అనిపిస్తుంది. 100%. ఇప్పుడు ఖురాన్లో చూసుకున్నట్లయితే 71వ సూరాలో 17వ వాక్యం ప్రకారంగా మానవుడిని దేవుడు మట్టితో తయారు చేశాడు అని చెప్పారు. సోర్స్ ఏంటి? మట్టి. ఈ మనిషికి సోర్స్ ఏంటి? మట్టి సోర్స్. ఇప్పుడు అంటే అర్థాలలో ఒక అర్థము అమ్మ అని వస్తుంది, ఇంకొకటి సోర్స్ అని కూడా వస్తుంది. అంటే నా సోర్స్ ఎవరు? మట్టే కదా. ఈ మట్టి భూమి కాబట్టి భూమాత అంటారు. భూమి నుంచి, ఈ మట్టి నుంచి మనం పుట్టాము. ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో అంటున్నాను నేను? ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే హదీస్ ఏముంటుందంటే ఇన్నమల్ ఆమాలు బిన్నియత్. మనిషి ఏదైనా పని చేశాడు, ఏదైనా కర్మ చేశాడంటే దాని ప్రతిఫలము కర్మని చూసి ఇవ్వడంట, అతని ఉద్దేశాన్ని చూసిస్తాడు. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఏదో పని చేస్తుంటే చేతుల నుంచి జారి పడిపోయింది ఒక వస్తువు, అది వేరే వ్యక్తి మీద పడిపోయి ఆ వ్యక్తి చనిపోయాడు. ఇది ఒక ఇన్సిడెంట్. కావాలని మర్డర్ చేశాడా? కాదు, చేయలేదు. ఇంకో వ్యక్తి కావాలనే చంపేశాడు. అంటే ఇద్దరూ చంపారు, కానీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. దేవుడు అంటాడు మీ ఉద్దేశాన్ని చూస్తాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నేను భరత్ మాత అంటున్నానంటే దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్ అన్న ఉద్దేశంతో నేను అంటున్నాను అనేది. ఉదాహరణకి ఒక విషయం ఉంటుంది, మీకు లాజిక్ చెప్తాను. మోమిన్ అనే ఒక పదం ఉంది అరబీలో. మోమిన్ అంటే ఏంటి అంటే విశ్వాసి.
నేను మోమిన్ని అంటే నేను విశ్వాసిని అని అర్థము. అంటే మోమిన్ అంటే విశ్వాసి అని అర్థము. ఒక మనిషిని ఉద్దేశించి మోమిన్ అంటే విశ్వాసి. అదే దేవునికి ఉన్నటువంటి పిలుపులలో ఒక పిలుపు మోమిన్ అంటే దేవుడిని మోమిన్ అనొచ్చు. అంటే దేవుడు మోమిన్ అంటే దేవుడు ఎవరికి విశ్వాసం అంట? నేను మోమిన్ అంటే నేను విధేయుడిని, దేవుడికి విధేయుడిని. దేవుని పేర్లలో ఒక పేరు మోమిన్ అంటే దేవుడు ఎవరికి విధేయుడు? కాదు. దేవుడిని ఉద్దేశించి మోమిన్ అంటే శాంతి ప్రదాత అని అర్థం వస్తుంది. అర్థం మారిపోయింది. ఒకే పదాన్ని దేవుడి కోసం వాడితేనేమో శాంతి ప్రదాత, అదే మోమిన్ అన్న పదం నా కోసం వాడితేనేమో దేవదాసుడు. అలాగే ఉద్దేశం ఎవరిని ఒక పదాన్ని ఎవరిని ఉద్దేశించి వాడుతున్నామో అర్థం మారిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు వందే మాతరం అనే పదం ఉంది. వందే మాతరం అంటే వందనాలు కేవలం దేవుడికే చెల్లించాలి, ఆరాధన దేవుడికే చేయాలి, వందనాలంటే ఈ నుదుటి దేవుడి ముందే దించాలి. వాస్తవమే, నువ్వు సృష్టికర్త ముందునే తలదించాలి, సృష్టికర్తనే ఆరాధించాలి. 100% కరెక్టే. అయితే వందే మాతరం అన్నప్పుడు మా తుజే సలాం అంటే నా దేశము, నా మాత, నా భరతమాత శాంతియుతంగా ఉండాలి, వర్ధిల్లాలి అన్న ఉద్దేశంతో అయితే నేను వందే మాత్రం అంటాను. వందే మాత్రం అనకూడదు అని రాజకీయ నినాదాలు ఉన్నాయి. కానీ నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ని బట్టి మా తుజే సలాం, నా భారతమాత, నా భారత గడ్డ, నా దేశం సలామత్గా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, వర్ధిల్లాలి శాంతిగా. అందుకు వందే మాత్రం అని నేను అనొచ్చు. అంటే ఇంటెన్షన్ ఏంటి చెప్పారంటే ఖురాన్ లో అలా అనకూడదు అని కాబట్టే మేము అనట్లేదు అంటారు చాలా మంది. అనేది చాలా మంది అంటారు. చాలా మంది అంటారు వందే మాత్రం అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే వందనే మాత్రం అంటే ఆరాధించినట్టు మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, దేశాన్ని ఎందుకు ఆరాధిస్తాము. అంత కట్టర్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే విషయం ఏంటంటే పుట్టిన నేల, పుట్టిన గడ్డ, దేవుడు ఉన్నాడో లేడో తర్వాత సంగతి, కానీ అయితే గడ్డ మీద అయితే గిట్టావు కదా. ఇది రాజకీయ నినాదం. మళ్ళీ అదే చెప్తున్నాను, ఎందుకు అవసరం అంటే విడగొట్టడం కోసము. అదే ఖురాన్ పండితుడిని అడగండి, ఖురాన్ జ్ఞానం ఉన్న ఆలింని అడగండి, క్లారిటీగా చెప్తారు. ఇప్పుడు నాకు ఈ జ్ఞానం ఎవరిచ్చారు? నేను పండితుల నుంచి, ఖురాన్ పండితులు. దేశభక్తి నింపుతారు అని అనుకుంటున్నా మీ మాటలతో. ఈ రోజు నాలో ఈ దేశభక్తి ఉంది అంటే, నేను దేశాన్ని ప్రేమిస్తున్నానంటే ఈ ఖురాన్ని నేను నేర్చుకున్న నా ఖురాన్ పండితులే నాకు నేర్పారు. వారు ఆలిములు, ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఈ జ్ఞానం వల్లనే ఈ రోజు సమాజానికి నేను ఏదైనా మోటివేషన్ ఇస్తున్నారు కాబట్టి అడగలేకపోతున్నాం. బట్ తదుపరి ప్రశ్న, ఈ దేశానికి ఖురాన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చాలామంది అడగమని అన్నారు. అది ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని బాగా లోపల పెట్టుకొని అడుగుమని అంటున్నారు, కానీ నేనైతే ప్రేమపూర్వకంగానే అడుగుతున్నాను. ఈ దేశానికి ఇస్లాంకు ఉన్న సంబంధం ఏంటి, ఖురాన్కు ఉన్న సంబంధం ఏంటి? ఈ దేశానికి ఖురాన్కు ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఏ సనాతన ధర్మం అయితే మన భారతదేశంలో బోధించబడిందో అదే సనాతన ధర్మాన్ని ధర్మం క్షీణించి అధర్మంలో కుట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బుల దగ్గరికి అదే పరమాత్మ అవతరించి అరబ్బీ భాషలో బోధించాడు. అంటే మన సనాతన ధర్మమే అరబ్బీ భాషలో అరబ్బులకు బోధించినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథము. మరి ఏం జరిగింది? ఈ సనాతన ధర్మాన్ని అరబ్బీ భాషలో బోధించడం వల్ల పూర్తిగా అనాగరికతలో కట్టుమిట్టాడుతున్నటువంటి వారు నాగరికులుగా మారిపోయారు. సంస్కారహీనంగా ఉన్నవాళ్ళు సంస్కారవంతులుగా మారిపోయారు. దోచుకునేవారు దానకర్ణులుగా మారిపోయారు. అక్కడ ఒకరిని చూసి ద్వేషం నింపుకునేటువంటి వారు ప్రేమించేవారుగా మారిపోయారు. అసూయ, ఈర్ష్య కలిగి ఉండేవారు అభినందనలు తెలియచేసేవారుగా, ప్రోత్సహించేవారుగా మారిపోయారు. ఈ గొప్ప మార్పు ఎలా వచ్చింది అంటే, ఆ దేవుడు పరమాత్మని అవతరింపచేసి బోధించినటువంటి ఈ సనాతన ధర్మం అరబ్బీలో బోధించడం వల్లనే వచ్చింది. ఖురాన్కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటంటే, మన భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అంటాను. అసలు ఆధ్యాత్మికత ఎక్కడ పుట్టింది? మన భారతదేశంలో పుట్టింది. మొట్టమొదటి మానవుడు ఎక్కడ అడుగు పెట్టాడు? భారత గడ్డ మీద అడుగు పెట్టాడు. మొట్టమొదటి దేవుడి సందేశం ఎక్కడ వచ్చింది? భారతదేశంలో వచ్చింది. ఇక్కడ ఉన్న భాష సంస్కృత భాషలో వచ్చింది. అంటే ఏ ధర్మం అయితే ఇక్కడ సంస్కృత భాషలో బోధించబడిందో అదే ధర్మము ఎక్కడెక్కడ అవసరం వస్తుందో అక్కడక్కడ వారి వారి భాషల్లో బోధించడం జరిగింది. ఇప్పుడు అది ఇది ఒకటి కాదు అనడానికి బలమైన కారణం ఏంటంటే, ఈ అపోహను కూడా మీరు దూరం చేయాల్సి ఉంటుంది. అప్పుడు చెప్పండి. గుళ్ళలోకి పోవటం, పోకపోవటం, ఒకటి చెప్తాను, ప్రసాదాలు తినడం, తినకపోవడం, పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం. ఇక్కడ సనాతన ధర్మం బోధించినప్పుడు మీరు అదే విధంగా ఉండాలి కదా. అప్పటికి ఆల్రెడీ హిందువులు అలానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4000 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు 1400 సంవత్సరాల సమాధానం ఏంటంటే, ఇది చాలా కన్ఫ్యూజన్ ఉన్న సమాధానం. నేనేదో వాంటెడ్లీ ఏదో అడిగి మిమ్మల్ని పిన్ అనేది కాదు, క్లియర్ గా ఆన్సర్ చెప్పండి. సమాజంలో ఉన్నటువంటి క్వశ్చన్ చెప్పండి. సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఆన్సర్ మీరు చెప్పండి. సనాతన ధర్మం అన్నది వేదాలలో, ఉపనిషత్తులో, భగవద్గీతలో ఉన్నది సనాతన ధర్మమా?
ప్రజలు ఆచరిస్తుంది సనాతన ధర్మమా అంటే మీరు ఏదంటారు? గ్రంథాలలో మాత్రమే సనాతన ధర్మం ఉండిపోయింది, ఈరోజు ఆచరిస్తుంది ఇవన్నీ మతాలు. ధర్మం గ్రంథాల్లో ఉండిపోయింది, దాన్ని మార్చేసుకుని మనకు తగ్గట్టుగా ఆచరణలో తీసుకొచ్చుకున్నాము. ఇది నేను చెప్తున్నాను. అయితే నేను చెప్తుంది సనాతన గ్రంథాలలో ఉన్నది వైదిక ధర్మము అంటే ఆ పరమేశ్వరుణ్ణి నేరుగా ఆరాధించడము, పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా ఆరాధించడము, నిరహంకారంగా దైవానికి సమర్పించుకోవడము, మానవత్వాన్ని కలిగి ఉండడము, తోటి మానవుని ప్రేమించడము, ఆ సనాతన ధర్మమే అరబీ భాషలో ఇక్కడ వీళ్ళకి బోధించడం జరిగింది. మీ దేవుడు మీ మతం వేరెందుకు అయింది? సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎందుకు వేరయ్యారు అని అంటే ఎందుకు వేరయ్యారు అంటే అక్కడ అరబ్బీలో అల్లా అంటే అల్లానే దేవుని పేరని వాళ్ళు భ్రమించారు. ఇక్కడ వీళ్ళేమో పరమేశ్వరుడు అనేసరికి పరమేశ్వరుడు మా దేవుడు, ఆ దేవుడు మాది కానీ వేరైపోయారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఇంకా పెద్ద అపోహ ఏంటంటే దేవుడి గుణలక్షణాలని ఒక్కొక్క గుణలక్షణాన్ని ఒక్కొక్క దేవుడిగా భావించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను చదివిన గ్రంథ జ్ఞానం ప్రకారంగా నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనల్ని పుట్టించినవాడు పైన ఉన్నాడు, ఆయన ఎవరు? పుట్టించిన వాడు. దీని సంస్కృతంలో బ్రహ్మ అంటారు. ఆయన బ్రహ్మ. నన్ను పోషిస్తుంది ఎవరు? ఆయనే. పోషించేవాడు అంటే విష్ణు. విష్ణు అంటే ఆయననే. నాకు మరణాన్ని ఇచ్చేది ఎవరు? ఆయననే. దాన్ని శివుడు అంటారు. అంటే నన్ను నాశనం చేసేవాడు, అంటే పుట్టించేవాడు, పోషించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. ఆయన 3 పనులు చేస్తున్నాడు. నేనే అనుకున్నాను, పుట్టించేవాడు బ్రహ్మ అంటే ఒక వ్యక్తి, పోషించే వ్యక్తి విష్ణు వేరు అని నేను అనుకున్నాను. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని పురాణాలలో వచ్చినటువంటి స్టోరీస్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏం జరిగిందంటే ఇప్పుడు ఇది కంప్యూటర్ యుగం మహేంద్ర గారు, ఏదైనా టెక్నాలజీ, అవునా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు ప్రతిదీ కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కంప్యూటరైజ్డ్ అయిపోతుంది. ఫోన్లలో పబ్లిక్ వెంట మొదలు పెట్టేస్తారు ప్రతిదీ. గతంలో రాతి యుగం ఉంది కదా, స్టోన్ ఏజ్ అంటారు, రాతి యుగం. అప్పుడు ప్రతిదీ కూడా రాతి యుగంగా అయిపోయేది, రాతిమయం అయి ఉండేది. ఈరోజు మెడికల్ సైన్స్ ఎక్కడ ఉంది? కంప్యూటర్లో ఉంది. అప్పుడు మెడికల్ సైన్స్ రాతిలో ఉండేది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని అనుకోండి, ఎప్పుడు రాతి యుగంలో, ఇప్పుడు కాదు, స్టోన్ ఏజ్లో నాకున్న నాలెడ్జ్ మొత్తం కూడా ఎట్లా భద్రపరుస్తాను? రాళ్ల మీద చెక్కి రాళ్లలో బొమ్మల ఆకారంలాగా నా నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేస్తాను, నా శిష్యులకు నేర్పించడానికి, నా నెక్స్ట్ తరాల కోసము. అలాగే శృంగారం కూడా, శృంగారం అనేది ఈరోజు కూడా రకరకాలుగా శృంగారం మనం కంప్యూటరైజ్ చూస్తున్నాము. శృంగారం కూడా ఆ రోజు రాతిలో ఉండేది. అంటే ఈ విధంగా భంగిమలు, ఈ విధంగా కలవాలని చెప్పేసి లైంగిక నాలెడ్జ్, సెక్స్ నాలెడ్జ్ అంటారు. అదే ఆధ్యాత్మికత కూడాను రాతి యుగంలో ప్రజలకు అర్థమయ్యేలాగా బోధించడం కోసము రాతిమయమైపోయింది. దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పడానికి 4 చేతులు 10 చేతులు, దేవుడు సమస్తము చూస్తాడు, చుట్టూ కూడా కళ్ళు పెట్టడము, 4 తలలు పెట్టడం, 4 వైపులు చూడడము, అంటే దేవుడి యొక్క ఒక్కొక్క అట్రిబ్యూట్ని, ఒక్కొక్క గుణగణాన్ని బోధించడం కోసము అర్థమయ్యే విధంగా చేసిన ప్రయత్నాలు అవి. వాటిని ఏమంటామంటే సైన్స్ అంటాం, సైన్స్ ఆఫ్ గాడ్. దేవుని గుర్తించడానికి సూచనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను, అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ఇలా యూటర్న్ తీసుకోని ఉంది. ఆ బోర్డుని సైన్ బోర్డ్ అంటాను. సైన్ బోర్డు దాని గురించి అది మాట్లాడదు, దేని గురించో మాట్లాడుతుంది. రోడ్డు తిరుగుతుందని అది మాట్లాడుతుంది. అలాగే ఈ బొమ్మలు, ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇది చూసి, ఈ బోర్డు చూసి యూటర్న్ తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని విగ్రహాలు చూస్తే మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ భగవంతుడిని గుర్తు చేసుకోవాలి అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే రాతి యుగంలో ఉన్నటువంటి దాన్ని మనం మెసేజ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది భగవంతుడు గొప్పవాడని, ఆయన సమస్తము చూస్తున్నాడని, ఆయనకి మనం సమాధానం చెప్పుకోవాలని, ఆయన ఒక్కడే భగవంతుడు అన్న విషయం మనకి క్లారిటీ వస్తుంది. ఆయన మనం ప్రత్యక్షంగా ఆయన్ని మాత్రమే, ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఇది బేసిక్ కంక్లూజన్ సార్. ఇది అంటే డీవియేషన్స్ మధ్యలో వచ్చాయి. అయితే అది మీరు అనుకున్నదా, నిజంగానే అనుభవించి? ఇది నేను సరదాగా నేను మీకు చెప్తాను. లేదు మహేంద్ర గారు, జనాల్లో స్టోరీ చెప్పలేదు. నేను చెప్తాను. నేను మీకు స్టోరీ చెప్పలేదు. నాకు మా అమ్మమ్మ చెప్పింది, మా మామయ్య చెప్పాడని చెప్పలేదు, నేను విన్నాను అని చెప్పలేదు. నేను పరిశీలించిన ఖురాన్ ప్రకారముగా నాకు అర్థమైనది, నేను పరిశీలించినటువంటి బైబిల్ ప్రకారంగా నాకు అర్థమైంది, నేను పరిశీలించినటువంటి ఉపనిషత్తులు, నేను పరిశీలించినటువంటి భగవద్గీత ప్రకారంగా, నాకు గ్రంథాల ప్రకారంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి భగవంతుడు ఒకడే ఉన్నాడు, మనుషులందరూ సమానమే, మనుషులందరూ నిరహంకారంగా ఆయనకి లోబడిపోవాలి, అప్పుడే కలిసి ఉంటాము, ఎక్కువ తక్కువ లేదు.